మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోంపల్లి మున్సిపల్ పరిధిలో అయ్యప్ప మాల ధారణ విద్యార్థికి అవమానం ఎదురైంది. సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న విద్యార్థి అయ్యప్ప స్వామి దీక్షలో ఉండగా స్కూల్కి వస్తే ఆ విద్యార్థిని క్లాస్ రూమ్లో కాకుండా లైబ్రరీలో కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. రేపటి నుంచి దీక్షా వస్త్రాలతో స్కూల్కి రావద్దని ఢిల్లీ వరల్డ్ స్కూల్ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ఆ విద్యార్థిని స్కూల్ బస్సులో స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపించేసింది. ఆ తర్వాత ప్రిన్సిపల్ జాహ్నవి రెడ్డి విద్యార్థి తండ్రితో ఫోన్లో మాట్లాడారు. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. హలో, ఎస్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రిన్సిపల్ మాట్లాడతాను సార్, ఒక నిమిషం. హలో, సాంశన మ్యామ్. మార్నింగ్ సార్. మార్నింగ్ మ్యామ్. సార్, మీరు అంత చెప్తే కూడా మళ్ళీ మీరు పంపిస్తే ఏం చేస్తారు? ఏమైంది మ్యామ్? నేను లెటర్ ఇచ్చాను కదా మీకు. మేము కూడా సర్క్యులర్ పంపించాము, చూసుకోండి సార్. నిన్న పంపించలేదు కదా మ్యామ్. నిన్న పంపించి నేను పంపించుకుంటుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోండి సార్. ఇప్పుడు వచ్చేట్లా తీసుకెళ్తాం. మీరు బస్సులో తీసుకెళ్లారు కాబట్టి బస్సులో పంపించండి. నేను ఆఫీస్లో ఉన్నాను మ్యామ్. అదే చెప్తున్నాను సార్. బాబు క్లాస్ రూమ్ లో లేడు. బాబు లైబ్రరీలో కూర్చొని ఉన్నాడు. ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తాను. సాయంత్రం బస్ లో వస్తాడు. ఓకేనా సార్? సర్క్యులర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు మా బాబు మీరు మా బాబుని అట్లా లైబ్రరీలో కూర్చోపెట్టారంటే అంటరాని వాడా? తను అంటరాని వాడా? సార్, అంటరాని వాడు ఇవన్నీ కాదు సార్. మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు? క్లాస్ లో కూర్చోబెట్టకుండా మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు మ్యామ్? తను అంటరాని వాడా? సార్, ఇప్పుడు మేము అంటరాని వాడా ఇవన్నీ అనట్లేదు సార్. మీరు లైబ్రరీ అట్లా సపరేట్ ఎందుకు కూర్చోబెడతారు? దీక్ష తీసుకుంటే సపరేట్ ఎట్లా కూర్చోబెడతారు? అది ఎంతవరకు కరెక్టు? అది ఎంతవరకు కరెక్టు? మీరు క్లాస్ లో కూర్చోబెట్టని చెప్తున్నా నేను. మీరు సపరేట్ గా కూర్చోబెడితే అది పిల్లలకి అవమానం, అది మాకు అవమానం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు క్లాస్ లో కూర్చోబెట్టారా? సరే సార్, మీరు వచ్చి ఇమీడియట్ గా తీసుకెళ్ళండి. మీరు లైబ్రరీలో కూర్చోబెట్టారా? కావాల్సినట్టు సర్క్యులర్ కూడా పంపించాము. దీంతో అయ్యప్ప మాలధారులు విద్యార్థికి ఆయన తండ్రికి మద్దతుగా నిరసనలు చేశారు. న్యాయం కావాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ విషయంలో పోలీసులు సైతం కలగజేసుకున్నారు. ఇంకా ప్రిన్సిపల్, స్కూల్ యాజమాన్యం కూడా బయటకు వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇంకా ఈ వ్యవహారంలో ఏబీవీపీ నేతలు కూడా స్కూల్కి వచ్చి వారి తీరును తప్పుబడుతూ నిరసనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకి ఇదే విధంగా జరగడం మూల కారణం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒక వ్యాపారంగా నడుపుతున్నటువంటి ప్రతి ఒక్క సంస్థకి నేను ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, ఏదైతే అయ్యప్ప మాల వేసుకుంటేనే క్యాంపస్లోకి రానివ్వము అని చెప్పి కొన్ని క్యాంపస్లు పేరు తగిన క్యాంపస్లు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన క్యాంపస్ ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ కూడా నిన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో న్యూస్లలో చూసినటువంటి ప్రవర్తన చాలా విరుద్ధంగా ఉంది. ప్రిన్సిపాల్ మాట్లాడే పేరెంట్తో తీరు కానీ, అదేవిధంగా ప్రిన్సిపాల్ ఒక వ్యాన్ ఇచ్చేసి పిల్లోడిని లైబ్రరీలో కూర్చోబెట్టి పంపించడం అనేది చాలా సిగ్గుచేటు. ఏ విద్యార్థినికి కానీ ఎటువంటి ఇబ్బంది జరిగినా సరే అఖిల భారత విద్యార్థి పరిషత్ ముందుండి ఫైట్ చేస్తుంది. ఇంకోసారి ఇది లాస్ట్ హెచ్చరిక ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్కి. ఇటువంటి ఇంకోసారి రిపీట్ చేస్తే మాత్రం ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇంకొకసారి అఫీషియల్గా ఏదైతే అఫీషియల్గా లెటర్ స్వామిలను రావద్దని చెప్పి క్యాంపస్లో పంపించారో సేమ్ అసోటి అఫీషియల్ లెటరు ప్రతి ఒక్క స్టూడెంట్కి వెళ్ళాలి. ఏ రిలీజియన్ని మేము ఎంకరేజ్ చేయము, ప్రతి ఒక్కరిని ఈక్వల్గానే చూస్తామని చెప్పి ఆ లెటర్ రిలీజ్ చేసేదాకా ఏబీవీపీ పోరాడుతూనే ఉంటుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.